హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. సో ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఓల్డ్ యూట్యూబర్స్ ఎలా ఉండేవాళ్ళు అండ్ ఇప్పుడు న్యూగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి తొందరగా సక్సెస్ అయిన వాళ్ళు ఎలాంటి వీడియోస్ తీస్తున్నారు అనేది నేను ఈ వీడియో నాకు తెలిసినంత కంప్లీట్గా మీతో చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే సోచ్ చెప్పినట్టు అనిపిస్తుంది. సో మనం 2019, 2018 నుంచే చూస్తున్నాను నేను ఆల్మోస్ట్ యూట్యూబ్ అనేది. MBA 19లో స్టార్ట్ అయిందనమాట. నాకు MBA దగ్గర నుంచి మా మొబైల్ ఎప్పుడు నా చేతిలోనే ఉండేది. MBAలో ఉండదనమాట. డిగ్రీలో నాకు డిగ్రీ అయిపోయాక మొబైల్ కొనుక్కున్నాను. సో MBAలో ఫోన్ చూడటం స్టార్ట్ చేసేదనమాట యూట్యూబ్. అప్పుడు కొత్తగా యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేయడం క్రియేట్ చేశారనమాట కొంతమంది. ఇలా షార్ట్ ఫిలిమ్స్ తీయటం ఇలా స్టార్ట్ చేశారు. తర్వాత ఏంటంటే కొంతమంది చదువుకున్న లేడీస్ యూట్యూబ్లో వీడియోస్ తీయటం, వ్లాగ్స్గా తీయటం స్టార్ట్ చేశారనమాట. డైలీ వాళ్ళు ఏ వర్క్ని అయితే చేస్తారో దాన్ని షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఓల్డ్ వీడియోస్లో అంతగా ఫ్యామిలీస్ని ఇంటరాక్ట్ చేయటం సో అప్పుడు లేదు. వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీస్ని మొత్తం చూపిస్తున్నారులేండి. వాళ్ళు ఫస్ట్ ఏం చేసేవాళ్ళంటే ఒక రూమ్లో కూర్చొని మ్యాక్సిమం వీడియోస్ తీయడానికి ట్రై చేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఒక టాపిక్ రన్ అయిందంటే యూట్యూబ్ ఛానల్ మొత్తం సేమ్ అదే టాపిక్ ఉండేది మ్యాక్సిమం. ఒకప్పుడు స్కిన్ కేర్ అంటే ఎలా చెప్పేవాళ్ళు అంటే CTM ప్రాసెస్, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇంతే. అసలు CTM ప్రాసెస్ అంటే సన్ స్క్రీన్ తర్వాత ఎప్పుడో చెప్తారు. CTM ప్రాసెస్ అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్. ఇదే వీడియో యూట్యూబ్ ఛానల్ మొత్తం రన్ అయ్యేదనమాట. మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు అదే CTM ప్రాసెస్ చెప్తూ ఉండేవాళ్ళు. అసలు క్లెన్జింగ్ ఎలా చేసుకోవాలి, సో అవన్నీ మనకు తెలుసు. బేసిక్గా ఫేస్ వాష్ ఎలా చేసుకోవాలి, టోనింగ్ ఎలా చేసుకోవాలి, సో ఇవన్నీ తెలుసు. వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. టోనర్ దీనికి బాగా యూజ్ అవుతుంది, మాయిశ్చరైజర్ ఇలా యూజ్ అవుతుంది, సన్ స్క్రీన్ ఇలా యూజ్ అవుతుంది అని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి తెలిసిన బేసిక్ ప్రొడక్ట్స్. సో అప్పుడు ప్రొడక్ట్స్ రీజన్ చెప్పాలంటే అంత ఎక్స్పెన్సివ్గా కూడా ఏమి ఉండేవి కాదు. నార్మల్ బయోటిక్ అంటే ఇలాంటి రోజ్ వాటర్, సో ఇలాంటివి ప్రమోట్ చేసేవాళ్ళు తప్పితే అవి కూడా వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ 10 రూపాయలు, ఆ 20 రూపాయలు, ఆ 100 రూపీస్, 150 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు కొనుక్కొని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. అలా ఒక సీజన్ నడిచింది. తర్వాత ఎక్కువ హోమ్ రెమెడీస్ చెప్పేవాళ్ళు అనమాట. ఎక్కువ శనగపిండి విత్ పెరుగు, శనగపిండి విత్ హనీ, కాఫీ పౌడర్ తోటి ఇలా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎక్కువ కొన్ని డేస్ అయితే ఇలా నడిచింది. తర్వాత వాళ్ళు చిన్నగా వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు ఏంటి అనేది స్టార్ట్ చేశారనమాట. చూపించడం, చెప్పడం స్టార్ట్ చేశారనమాట. సో నాకు గుర్తున్నంత వరకు 2019 నుంచి నేను మొబైల్ చూస్తున్నాను కదా, MBAలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను కదా. సో అప్పటి నుంచి యూట్యూబర్స్ చాలా స్లోగానే ఉండేవాళ్ళు. ఇంత ఫాస్ట్గా ఏం వీడియోస్ ఏం చేసేవాళ్ళు కాదు. అండ్ వాళ్ళు చాలా కష్టంతో ఎదిగారు నిజం చెప్పాలంటే. ఇప్పుడున్న అసలు నాతో పోల్చినా సరే వాళ్ళు చాలా కష్టపడి ఎదిగారు. అప్పుడు షార్ట్స్ కానీ ఇలాంటివి ఏం లేవు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా ఇంత ఫామ్లో ఏం లేదండి. ఒక టిక్టాక్ బ్యాన్ అయినాక ఏమో మేబీ నా MBAలో ఉన్నప్పుడు ఏమో టిక్టాక్ బ్యాన్ అయింది. ఆ బ్యాన్ అయినప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది బాగా ఫామ్లోకి వచ్చింది అనమాట. నిజం చెప్పాలంటే టిక్టాక్ చేసేవాళ్ళు కొంచెం డ్యాన్స్ ఇలా వేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ నిబ్బి బ్యాచెస్ అని పిలిచేవాళ్ళు అనమాట. చూడండి ఎలా వేస్తున్నారు ఏంటని. ఇప్పుడున్నంత అప్పుడు ఈ 3-4 ఇయర్స్లోనే మొబైల్ కానీ ఈ నెట్వర్క్ కానీ యూట్యూబ్ కానీ చాలా డెవలప్ అయిందేమో ఈ 2019 తర్వాత నుంచి అనిపిస్తుంది నాకు. మేబీ మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఓల్డ్ యూట్యూబర్స్ ఇలా ఉండేవాళ్ళు అనమాట. ఒక టాపిక్ కనుక రన్ అవుతుందంటే సేమ్ అదే టాపిక్ మీద అందరూ వరుసగా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉండేవాళ్ళు. ఓల్డ్ వీడియోస్ ఎలా ఉండేవి చూసుకుంటే సేమ్ ఇప్పుడు నేను ఎలా తీస్తున్నానో ఓల్డ్ వాళ్ళ వీడియోస్ కూడా సేమ్ ఇంతే ఉండేవి అనమాట. నాలాగే ఎక్కువ స్కిన్ కేర్ మీద వీడియోస్ చేయటం అండ్ షీట్ మాస్కుల మీద ఎక్కువ చెప్పడం చేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఐస్ మసాజర్స్ ఇవేం లేవు. రోలర్స్ ఎక్కువ చెప్పేవాళ్ళు, గ్వాషా గురించి ఎక్కువ చెప్పేవాళ్ళు. సో ఒక టాపిక్ నడిచిందంటే మ్యాక్సిమం యూట్యూబర్స్ అంతా ఆ ట్రెండింగ్ టాపిక్నే ఫాలో అయిపోయేవాళ్ళు అనమాట. సో ప్రాబ్లం లేదు అప్పుడు. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే యూట్యూబ్లో డ్రాస్టిక్ చేంజెస్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఫేడ్ అవుట్ అయిన సీరియల్ యాక్టర్స్ ఉంటారో అంటే వాళ్ళకి సీరియల్లో కొంచెం తగ్గిపోతూ ఉందో ఛాన్సులు, వాళ్ళందరూ యూట్యూబ్ స్టార్ట్ చేశారనమాట. అప్పుడు అంత ప్రమోషన్స్ కూడా లేవు నిజం చెప్పాలంటే. అప్పుడు కొంచెం ప్రమోషన్స్ ఎవరో కొంతమంది మాత్రమే చేసేవాళ్ళు. అందరూ కూడా అంత కంఫర్టబుల్గా ప్రమోషన్స్ ఏం చేసేవాళ్ళు కాదు నిజం చెప్పాలంటే. అన్ని ప్రమోషన్స్ కూడా నార్త్ ఇండియన్స్ కొంచెం అదర్ స్టేట్స్లో ఉండేవాళ్ళు ఎక్కువ కొంచెం బ్రా ప్రమోషన్స్ అంటే రేజర్ ప్రమోషన్స్ ఇలాంటివి చేసేవాళ్ళు. వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా, సో ప్రాబ్లం లేదు. కొంచెం వాళ్ళు బాత్ టైప్ ప్రమోషన్స్ కూడా చేసేవాళ్ళు. సో మేము ఇలాంటి బాడీ వాష్ వాడుతున్నాం, ఇలాంటి హెయిర్ వాష్ వాడుతున్నాం అని చెప్పి వాళ్ళు బాత్ చేస్తూ కూడా చూపించేవాళ్ళు. అప్పుడు ఇక్కడ ఎవ్వరు స్టార్ట్ చేయలేదు అనమాట. తెలుగులో ఎవ్వరూ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఆ వీడియోస్ అందరూ కంఫర్టబుల్ అయిపోయారు. సో అందరూ చేస్తున్నారు. సో అది ఓకే. అప్పుడు ఇంత ప్రమోషన్స్ లేవు. అప్పుడు ఇలా బాత్ చేసి చూపించడం, సో ఇలాంటివి కూడా ఏం లేవు. షేవ్ చేసి చూపించడం, సో ఇలా కూడా ఎవరు చేసేవాళ్ళు. ఒకవేళ నివ్యా రోలాన్ అయినా సరే జస్ట్ ఇది రోలాన్ ఇలా అప్లై చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు తప్పితే ఇలా హ్యాండ్స్ అప్ చేసి ఎవరు చూపించేవాళ్ళు కాదు.
ఇప్పుడు కొంచెం బాగా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ అయిపోయింది. సో వాళ్ళతో పాటు మనం కాంపిటీషన్ పడాలంటే వాళ్ళతో పాటు మనం కూడా కలిసి ముందుకు వెళ్ళాలి అంటే కంపల్సరీగా అవన్నీ చేయాలని చెప్పి కంఫర్టబుల్గా ఉన్నవాళ్ళు చేస్తున్నారు, కంఫర్టబుల్గా లేని వాళ్ళు చేయటం లేదులేండి ఇప్పటికి కూడా నిజం చెప్పాలంటే. సో అలా యూట్యూబ్ ఛానల్స్ అనేవి రన్ అయ్యాయి అనమాట. తర్వాత చిన్నగా షార్ట్స్ మొదలయ్యాయి. తర్వాత ఏంటి ఇలా కష్టమైపోతుంది అని చెప్పి షార్ట్స్ మొదలయ్యాయి. షార్ట్స్ కూడా యూట్యూబర్ సీరియల్ ఆర్టిస్టులు వచ్చిన తర్వాతే మొదలైనట్టున్నాయి షార్ట్స్ కూడా. సీరియల్ ఆర్టిస్టులు వచ్చారు. అసలు సీరియల్ ఆర్టిస్టులు మొత్తం వచ్చినాక నిజం చెప్పాలంటే యూట్యూబ్ దారుణం అనిపించింది నాకే ఎందుకు బేసిక్గా. అసలు ప్రమోషన్స్ చాలా ఎక్కువైపోయాయి అనమాట. ఎందుకు అనంటే ఎవరైనా సరే నేను చెప్తే వినరు, మీరు చెప్తే నమ్మరు. అదే ఒక సీరియల్ ఆర్టిస్ట్ చెప్తే కంపల్సరీగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు చెప్పితే వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తే నమ్ముతారు. అది కాక మన ఇన్స్టా పేజెస్లోంచి ఇలా తీసుకుంటారని చెప్పి వాళ్ళకి ఎక్కువ ప్రమోషన్స్ వెళ్ళాయి అనమాట. తర్వాత ఎప్పుడైతే అంతకుముందు సక్సెస్ అయిన యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చిన్నగా వెళ్ళటం స్టార్ట్ అయినాయి అనమాట. సో అలా వాళ్ళు కూడా ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళు ఒకప్పుడు రీల్స్ కూడా ఎక్కువ అప్లోడ్ చేసేవాళ్ళు కదా, నేను చూస్తూనే ఉండేదాన్ని. ఇన్స్టాగ్రామ్ కూడా ఎక్కువ 2019 నుంచి నేను అసలు టిక్టాక్ అనేది నాకు తెలియదు నిజం చెప్పాలంటే. అకౌంట్ కానీ అసలు నాకు తెలియదు, నేను ఎప్పుడు యూస్ కూడా చేయలేదు. నేను ఫస్ట్ నుంచే ఇన్స్టాగ్రామే యూస్ చేసుకునేదాన్ని అనమాట. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఇప్పుడు బాగా ఫామ్ అయ్యారనమాట ఓల్డ్ యూట్యూబర్స్ అందరూ కూడా. రీల్స్ చేయటం, ఆ రీల్స్ని పోస్ట్ చేయటం, అసలు అలా ట్రెండ్ అవుతూ వచ్చారు. నిజంగా వాళ్ళు చాలా కష్టపడ్డట్టే ఒక మాటలో మాట్లాడుకోవాలంటే. అప్పుడు ఆస్ట్రిక్స్ అష్మిత గారు కానీ, సో వీళ్ళ వీడియోస్ ఎక్కువగా చూసేదాన్ని. హెవెన్లీ హోమ్ మేడ్ అలేఖ్య గారు ఏమో, సో అలా చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నారులేండి, అందరు చేస్తున్నారు, అది ఏం తప్పు కాదులేండి, అది ఎవరెవరి ఇష్టం. నాకు స్కిన్ కేర్ ప్రమోషన్స్ ఎందుకు అంత నచ్చో బేసిక్గా, మిగతా అన్ని ఓకే, ఎవరైనా రూపాయి కోసమే చేస్తారు. సో అలా నడిచిందనమాట. ఒక్క సీరియల్ ఆర్టిస్టులు వచ్చాక అసలు ఎలాంటి హోమ్ టూర్లు వచ్చాయంటే, హోమ్ టూర్, బాత్రూమ్ టూర్, జ్యువెలరీ టూర్, హ్యాండ్ బ్యాగ్ టూరు, మేకప్ టూరు, అసలు క్యారవాన్ టూరు, షూ ర్యాక్ టూర్, అసలు ఇలాంటి టూర్లు బీభత్సంగా వచ్చేసాయి. అదేందో పెద్ద ఇంటర్నేషనల్ టూర్లు లాగా. అసలు అందరూ బాత్రూమ్ టూర్ కూడా అండి, అసలు దారుణంగా బాత్రూమ్ టూరు, బాత్రూమ్ క్లీనింగ్ టూరు, కిచెన్ టూరు, కిచెన్ క్లీనింగ్ టూరు, అసలు ప్రతిదీ టూరే, ఫ్రిడ్జ్ టూరు, అసలు ఏంటో అసలు ఇలాంటి పిచ్చి అన్నీ వచ్చేసాయి అనమాట వీళ్ళు వచ్చాక. అది కాక వాళ్ళకి కొంచెం లగ్జరీ హౌసెస్ ఉంటాయి కదా, కొంచెం పెద్ద ఇళ్ళే ఉంటాయి కదండి, వాళ్ళు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు అలా ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా మెయిన్ అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో తర్వాత బేసిక్గా ఏది ట్రెండ్ అయితే మ్యాక్సిమం తర్వాత యూట్యూబర్స్ కూడా అదే చేసేవాళ్ళు. సో తర్వాత ఉన్న యూట్యూబర్స్ కూడా హోమ్ టూర్ ఇలా అన్ని యాజ్ ఇట్ ఈస్, బ్యాగ్ టూర్, హ్యాండ్ బ్యాగ్ టూర్, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క యూట్యూబరు హ్యాండ్ బ్యాగ్ టూరు, హోమ్ టూరు, బాత్రూమ్ టూరు, బాత్ టూరు, జ్యువెలరీ టూరు, గోల్డ్ జ్యువెలరీ టూరు, రోల్డ్ గోల్డ్ రీజులు, రోల్డ్ గోల్డ్ టూరు, అసలు చెప్పడం కూడా నాకు చూడండి అసలు మాట రావట్లేదు. అట్లా జ్యువెలరీ టూర్లు అసలు ఒక సీజన్లో నడిచింది అనమాట నిజం చెప్పాలంటే. అసలు ఫ్రిడ్జ్ టూర్ ఏంటో అసలు కామెడీగా, ఫ్రిడ్జ్ క్లీనింగ్ టూర్, మళ్ళీ ఏంటో ఫ్రిడ్జ్ క్లీనింగ్ రొటీన్, నాకు చెప్పాలన్నా కూడా నవ్వు వస్తుంది నిజంగా, బేసిక్గా తప్పపోతే సారీ. సో అలా స్టార్ట్ అయ్యారనమాట ఓల్డ్ యూట్యూబర్స్. తర్వాత ఇలా వచ్చేసారు సీరియల్ ఆర్టిస్టులు అందరూ వచ్చాక కొంచెం ప్రమోషన్స్ ఎక్కువైపోయాయి అనమాట. తర్వాత ఇప్పుడు ఎలా సక్సెస్ అవుతున్నారు యూట్యూబర్స్ అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు యూట్యూబర్స్ ఎక్కువ నిజం చెప్పాలంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా అయితే ఉంటుందో, హస్బెండ్ అండ్ వైఫ్ లైఫ్ స్టైల్ని చూపిస్తూ ఉన్నారు. సో బేసిక్గా అలా క్లిక్ అవుతున్నారు అనమాట నిజం చెప్పాలంటే. ఒకవేళ వాళ్ళది లవ్ మ్యారేజ్ అయితే ఎలా లవ్ మ్యారేజ్ అయింది, సో ఇలాంటివి చెప్తూ ఉంటే ఇంట్రెస్ట్ అనమాట, కనెక్ట్ అవుతూ ఉంటారు ఎక్కడో ఒక చోట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కష్టం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి బాధ ఉంటుంది, ఎవరో ఒకళ్ళ బాధ ఇంకొకళ్ళ బాధ కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా పీపుల్ అనేది అట్రాక్ట్ అవుతారు అనమాట మనకి. సో అలాంటి వీడియోస్ చేస్తూ ఉన్నారు ఎక్కువ. ఆర్మీ లైఫ్ స్టైల్ చేసేవాళ్ళు. సో ఇలా వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు అనమాట. అది కూడా ఎలా, ఇన్స్టాగ్రామ్లో మీరు ఇన్స్టాగ్రామ్లో ట్రై చేయండి. ఫస్ట్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసే కన్నా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే రీల్స్ త్వరగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది ఒక లవ్ స్టోరీ అవ్వచ్చు, సాడ్ స్టోరీ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, ఫ్యామిలీ స్టోరీస్ అవ్వచ్చు. సో ఇలా ఇన్స్టాగ్రామ్లో పార్ట్స్గా అప్లోడ్ చేస్తూ వస్తున్నారు అనమాట. అలా అప్లోడ్ చేసి సడన్ ఒక 10Kనో 20Kనో ఒక 30Kనో సబ్స్క్రైబర్స్ అయ్యాక మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామండి అని చెప్తే అసలు వెంటనే కొంచెం సక్సెస్ అనేది త్వరగా కనిపిస్తుంది అనమాట మీకు. నాకెందుకు ఇన్స్టాగ్రామ్ అంతా ఎక్కువ నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వస్తుందేమో అన్న భయం ఉంటుంది ఇన్స్టాగ్రామ్ మీద. ట్రోలింగ్ ఎక్కువ ఫేస్ చేయాలేమో అన్న
థాట్ తోటి నేను అసలు ఇన్స్టాగ్రామ్ జోలికి కూడా వెళ్ళను. నిజం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ లాంటిది. నాకు ఇప్పటికి కూడా ఎంటర్టైన్మెంట్ లేకపోతే బిజినెస్ ప్రమోషన్స్గా యూజ్ చేసుకోవాలి అని అక్కడ కూడా సేమ్ ఇవే కష్టాలు ఇవే చెప్పడం నాకు ఎందుకు అంత నచ్చదు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కష్టాలు ఉంటాయి. ఇప్పుడు నా లైఫ్లో కష్టాలు ఉంటాయి, మీ అందరి లైఫ్లో అసలు కష్టాలు లేని లైఫ్ అసలు ఎవరికి ఉండదు. ఒక ప్రాబ్లం లేని లైఫ్ ఒక వ్యక్తిని చూపించండి, ఎవ్వరూ ఉండరు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ జనాలు మన ప్రాబ్లంకి కనెక్ట్ అవుతారు, ఎక్కువ మన అట్రాక్షన్ మన లుక్స్కి కనెక్ట్ అవుతారు. రెండోది మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనే దానికి కనెక్ట్ అవుతారు. ఒకవేళ టీనేజర్స్ అయితే వాళ్ళ లవ్కి కనెక్ట్ అవుతారు అనమాట, హస్బెండ్ అండ్ వైఫ్ లవ్కి కనెక్ట్ అవుతారు. సో అది కూడా ఎలా కనెక్ట్ అవుతారు అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఒక హస్బెండ్, ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు అనుకోండి, నాకు బాగా హెల్ప్ చేస్తారనుకోండి, వేరే వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చేయకపోవచ్చు. సో వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, బేసిక్గా వాళ్ళకి చూడు వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు, సో అది వీడియో ముందే జరగచ్చు, వీడియో తర్వాత హెల్ప్ చేయకపోవచ్చు, అది మనం చూడలేం కదా. సో ఎవరైనా ఏం చేసినా కానీ కొన్ని న్యాచురల్గా జరిగిపోతూ ఉంటాయి. కొన్ని వాళ్ళు కూడా కొంచెం వీడియోస్ కోసం వ్యూస్ కోసం ఇలా చేస్తూ ఉంటారు. నిజం చెప్పండి, ఎవరు భార్య భర్తలు పర్సనల్ లైఫ్లో ఎవరు హ్యాపీగా ఉండకుండా ఉంటారు చెప్పండి. కానీ వీళ్ళు రీల్స్ రూపంలో ఎందుకు తీసుకొస్తారు, త్వరగా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ మెమరీస్ని దాచుకోవడానికి ఒక ఆప్షన్ ఒకటి త్వరగా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ సోషల్ మీడియా అనేది. సోషల్ మీడియాలో ఏంటంటే ఎక్కువ చూపించడం ద్వారా త్వరగా ఫాలోయింగ్ అనేది పెంచుకోవచ్చు, అంతేగాని అక్కడేం లేదు. కొంతమంది క్యూట్ కపుల్స్ నీట్గా చేయటం, వ్యాలంటైన్స్ డేకి చిన్న రోజు ఇచ్చినా కానీ హ్యాపీగానే ఫీల్ అవుతాం, అందులో డౌట్ ఏమి లేదు. ఎవరో ఏదో ఇచ్చారని మన హస్బెండ్ కూడా మన స్తోమతకు మించింది ఇవ్వాలని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ అట్రాక్ట్ అవుతాం చూడటానికి. వ్యాలంటైన్స్ డేకి ఆ గిఫ్ట్లు కొన్నా, మీ గిఫ్ట్లు కొన్నా. నిజంగా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్లు ఏం కొనవసరం లేదు. నార్మల్గా మన మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళు వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్లు కొనక్కర్లేదు. లేచారా మంచిగా ఆ రోజు కూడా తృప్తిగా భోజనం చేసి తిట్టుకోకుండా కొట్టుకోకుండా ఐ లవ్ యూ అని చెప్పుకొని చాలు, హ్యాపీ ఇంకా అంతటితోటి. కానీ వీళ్ళు ఏంటంటే చూపించడం స్టార్ట్ చేశారు అనమాట. ఇప్పుడున్న జనరేషన్ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు, ఇంకా కొంతమంది రీల్స్ స్కిట్స్ లాగా చేయడం స్టార్ట్ చేశారు. సో హస్బెండ్ అండ్ వైఫ్ రివెంజ్ ప్రాంక్లు ఇలా ట్రై చేయడం వల్ల త్వరగా క్లిక్ అవుతున్నారు. జనానికి ప్రతిరోజు ఒక న్యూ టాపిక్ కావాలన్నమాట. సో అలా పరిగెత్తుతూ ఉన్నారు. సో అలా చేసే వాళ్ళతోటి మనం పోటీ పడాలంటే చాలా కష్టం నాకు. సో మీరు అనుకోవచ్చు, అక్క మీరెందుకు క్లిక్ అవ్వలేరు, మరి మీరు ఎన్ని షేర్ చేస్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేయొచ్చు కదా ఇలా అని చెప్పి అనుకోవచ్చు. సో నేను అంత కంఫర్టబుల్ కాదు నిజం చెప్పాలంటే. నేను నార్మల్గా యూట్యూబ్ చేసే అమ్మాయిని, ఎలా ఓల్డ్ టైప్ యూట్యూబర్స్ ఎలా ఉంటారో సో అలా యూట్యూబ్ చేసే అమ్మాయి నేను. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా క్లిక్ అవుతాంలే, ₹1 అయినా వస్తుంది అనే నమ్మకం నాకు ఉంది. సో కాబట్టి నేను ఇలాగే చేసుకుంటూ పోతాను. మీలో అందరికీ చాలా డౌట్ ఉండొచ్చు, ఇలా మాట్లాడుతున్నాం కదా మనం కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే ఒక డౌట్ ఉంటుంది, సరే అక్క మనకి ఇలా హెల్ప్ చేసేవాళ్ళు. సో నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు, నేను జస్ట్ ఒక ₹150 కెమెరా స్టాండ్ అంతే, ఇంకా ఏమీ లేవు నాకు. ఏదో కెమెరా మళ్ళీ లైట్స్ ఇవేమి కూడా నాకు లేవు, రింగ్ లైట్స్ ఇలాంటివి కూడా ఏమి లేవు. నేను స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 700 పెట్టి 800 పెట్టి కెమెరా స్టాండ్ కొన్నా, అది వెంటనే విరిగిపోయింది. సో వదిలేసా ఇంకంతే. ఇంకా తర్వాత నేనంటూ ఎలాంటి కెమెరా స్టాండ్గా నేను కొనలేదు. ఒక ₹150 పెట్టి మాత్రం ఒక కెమెరా స్టాండ్ కొనుక్కున్నా. ఇప్పుడు మాత్రం ఒక ₹350 అన్న పెట్టి కొనుక్కోవాలనిపిస్తుంది, చూడాలి అంతే. నాకు వీడియోస్ తీసేవాళ్ళు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఏం లేరు, నేనే వీడియోస్ తీసుకుంటా. మ్యాక్సిమం కాదు, నేనే వీడియోస్ తీసేది నేనే, ఎడిటింగ్ నేనే, నాకు వచ్చిందే చేస్తా. ఎడిటింగ్ అయినా సరే, మాట్లాడటం అయినా సరే. మీరు గుర్తుపెట్టుకోండి, మా దగ్గర ఏమీ లేవు, అసలు మన ఇల్లు అందంగా లేదు, మనం బాగాలేము, సో ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. మనం కూడా జనానికి ఏదో ఒక పాయింట్ దగ్గర ఏదో ఒక టైంలో క్లిక్ అవుతాం, ఇప్పుడే క్లిక్ అవ్వాలని ఏం లేదు. సో ఇలా మాట్లాడుతున్నావు కదా అక్క, నువ్వు ఎలా చేస్తావు ఏం చేస్తావు అంటే డూ పేపర్ వర్క్. ఇదిగోండి నేను కూడా ఇంతే రాసుకుంటున్నా. ఇప్పుడు మనం ఏదైనా టాపిక్ మాట్లాడాలంటే కంపల్సరీగా రాసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఏ మాట అయినా తడబడతాం, ఎవరైనా సరే 100 సార్లు అయినా తడబడతాం, అందులో తప్పేం లేదు. ఇంక 101సారి ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతాం మనం కూడా. సో అలా ట్రై చేయండి. మీలో చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు, అక్క అసలు నా దగ్గర అసలు టాపిక్ ఏం లేదు, ఇలాంటి అసలు అనుకోవద్దు. చిన్నదైన టాపిక్ అవుతుంది, చిన్న కూరైనా సరే అరగంట ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మనం జనానికంటూ క్లిక్ అవ్వటం స్టార్ట్ అయితే, వాళ్ళకి నచ్చడం స్టార్ట్ అయితే కంపల్సరీగా క్లిక్ అవుతాం. బేసిక్గా ₹1 రావటం స్టార్ట్ అయ్యాక మన మనసుకు కూడా తృప్తిగా అనిపిస్తుంది అనమాట, మనం ఎంత కష్టపడ్డాం, చాలు సక్సెస్ అయ్యామని చెప్పి. సో అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఓల్డ్ యూట్యూబర్స్కి న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒకటే తేడా, వాళ్ళు ఎక్కువ స్టార్టింగ్లో ఏంటంటే తక్కువ ఎక్స్ప్లోర్ చేశారు, అప్పుడు అది చాలా ఎక్కువ అనిపించింది నిజం చెప్పాలంటే. ఏంటి అమ్మాయిలు ఇలా యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ తీస్తున్నారని చాలామంది అనుకున్నారు.
సో ఇప్పుడు అది కామన్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఎక్కువ రీల్స్ చేయటం, హస్బెండ్ అండ్ వైఫ్ కంఫర్టబుల్‌గా ఉంటే, బాగా మంచిగా ఉంటే రీల్స్ చేయటం. ఇంకా మధ్యలో ఏం జరిగిందో తెలుసా? యూఎస్ నుంచి, కెనడా నుంచి ఇలా స్టేట్స్‌లో ఉండేవాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడు మధ్యలో స్టార్టింగ్‌లో కూడా ఒకళ్ళిద్దరే ఉండేవాళ్ళు, పెద్దగా లేరు. ఇప్పుడు ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు ఫారెన్ నుంచి. ఇంకా ఏంటి అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏంటి అని చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ గల్ఫ్ దేశాల నుంచి అక్కడి నుంచి చూపించడం, గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు, లేబర్ వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్‌కి వెళ్ళిన వారు, డ్రైవింగ్‌కి వెళ్ళిన వారు, కుకింగ్‌కి వెళ్ళిన వంట మనుషులుగా వెళ్ళిన వారు, పార్లర్ వర్క్‌కి వెళ్ళిన వారు. సో ఇలా వెళ్ళిన వారు వాళ్ళ వాళ్ళ కష్టాలను చెప్పడం ద్వారా వాళ్ళు అక్కడ ఆ పాయింట్‌లో క్లిక్ అవుతున్నారు. సో మనం అనేది బ్లాగ్స్ చేసేవాళ్ళం. ఒకవేళ మనం బ్లాగ్స్ మీదే స్టిక్ అయ్యి ఉంటే మాత్రం కొంచెం స్లోగా అనేది సక్సెస్ ఉంటుందండి. అంత ఫాస్ట్‌గా మిలియన్స్‌లో వ్యూస్ అలా ఏం జరగదు. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోండి, నాది ఇది నార్మల్ వీడియో. ఈ నార్మల్ వీడియో ఒక 50 మెంబర్స్ చూస్తే ఎక్కువ అంతే. ఇంతకు మించి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఒక 50 మెంబర్స్ చూసారంటే చాలు, హ్యాపీ దేవుడా నా 50 మెంబర్స్ చూసారు చాలు. ఆ 50 మెంబర్స్ లైక్ కొట్టాలని ఆశపడండి, తప్పు లేదు. ఆ 50 మెంబర్స్ కూడా లైక్ ఏం కొట్టరు. ఒకళ్ళు కూడా లైక్ కొట్టరు. 50 మెంబర్స్‌లో ఒకళ్ళు ఇద్దరో ఉంటారు. అది కూడా ఒక లైక్ నాది అయ్యుండిద్ది, ఇంకొక లైక్ మా చెల్లెలది అయ్యుండిద్ది, లేకపోతే ఇంకో ఫోన్ నుంచి నేనే కొట్టుకోవడం అయ్యుండిద్ది. అంతే. ఇంతకు మించి లైక్స్ కూడా ఏం ఎక్స్‌పెక్ట్ చేయను నేను కూడా. సో అది అలా గుర్తుపెట్టుకొని చేసుకోండి. నేను వచ్చే ఇంకో టాపిక్ చెప్పడానికి మర్చిపోయాననమాట. అలా మర్చిపోతూ ఉంటా. అలా మర్చిపోయి మీరు నోట్స్‌లో రాసుకోండి. మనమే ఎడిటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కట్ చేసి మళ్ళీ యాడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మీకు. సో ఎప్పుడైనా సరే ఒక 50 మెంబర్స్ చూస్తే ఒక 20 మెంబర్స్ అయినా లైక్ కొట్టాలని ఆశపడండి, తప్పేం లేదు. నేనిప్పుడు ఇది నార్మల్ వీడియో కదా, అదే ఒక హాల్ వీడియో చేయండి, ఒక 700 మెంబర్స్ చేస్తారు. అలా నా వీడియోనే ఒక ఎగ్జాంపుల్. మా చిట్టిదాని డ్రెస్సులని, మా సాధ్వి డ్రెస్సులన్నీ ఒక హాల్ వీడియో లాగా చేశాను కదా, ఆ వీడియో ఇప్పటికి 700 మెంబర్స్ చూశారు. లిటరల్లీ 700 మెంబర్స్ చూశారు. ఎక్కువ హాల్ వీడియోస్ చేస్తే ఎక్కువ జనాలు లైక్ చేస్తారు. మేబీ అందుకే ఈ హాల్ వీడియోస్ ఇవన్నీ పెరిగిపోయినాయి అనమాట. అంతకుముందు ఇంత లేదులేండి. హాల్ వీడియోస్ ఎక్కువ. మేము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలా చేసుకున్నామండి, ఇలా చేసుకున్నాం, ఇంత అయింది, ఇంత మేనేజ్ చేసుకున్నాం, ఇలా వర్కౌట్స్ చేసేవాళ్ళం. కొన్ని డేస్ ఇది ఏబీసీ జ్యూస్ నడిచింది యూట్యూబ్లో ట్రెండింగ్‌లా. సో ఇలా నడుస్తూ ఉందనమాట. ఇప్పుడు ట్రెండ్ కొంచెం మారింది. డే బై డే ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు వస్తూనే ఉన్నారు. న్యూ టాలెంట్ వస్తూనే ఉన్నది. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, టాలెంట్ వస్తూనే ఉంది. ఆ కాంపిటీషన్‌ని తట్టుకొని ముందుకు వెళ్ళాలి అనంటే కొంచెం కష్టపడితే చాలు, ఏదో ఒక సెన్స్‌లో క్లిక్ అవుతాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్‌లో చేసిన యూట్యూబర్స్‌కి ఇప్పటికీ ఒక 500K సబ్స్క్రైబర్స్ ఉంటారేమో అంతే. అంతకు మించి కూడా లేరు పాపం. ఇప్పుడు చేస్తున్న యూట్యూబర్స్‌కి మోస్ట్లీ 1 మిలియన్ వ్యూస్ తొందరగా వస్తున్నాయి. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా తొందరగా వస్తున్నారు. ఓల్డ్ యూట్యూబర్స్ పడింది చాలా కష్టం. ఇప్పుడు యూట్యూబర్స్ ప్రెజెంట్ నాతో పోల్చినా సరే వాళ్ళు పడిన కష్టం చాలా కష్టం. వాళ్ళకప్పుడు ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేసే టెక్ ఛానల్స్ కూడా లేవు. ఇంత సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు. కానీ వాళ్ళు చేశారంటే గ్రేటు. వాళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్. నాకు ఇన్స్పిరేషన్ నిజం చెప్పాలంటే. సో నేను ఇదే చెప్పాలనుకున్నాను ఓల్డ్ యూట్యూబర్స్‌కి, న్యూ యూట్యూబర్స్‌కి. ఒకవేళ మేము ఇలా పోటీ పడలేకపోతున్నాం అంటే, లేదు నార్మల్‌గా నాలాగే చేయండి వీడియోస్, ఏం పర్లేదు, లేట్‌గానే క్లిక్ అవుతారు. నా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ నా ఫుల్ వీడియో ఎవరైనా చూసినట్టయితే మీ వాల్యుబుల్ టైంని నా వీడియో కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై గైస్.